గైస్, వెల్కమ్ టు వైబ్ ఆఫ్ నవ్య. ఈరోజు మనం విజిట్ చేస్తున్న ప్లేస్ జూబ్లీ హిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. దీనినే మినీ టీటీడీగా కూడా పిలుస్తూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది, అలాగే వెహికల్స్తో కూడా పైకి వెళ్ళొచ్చు. నేను మెట్ల మార్గంలో పైకి వెళ్తున్నాను. మెట్లు ఎక్కుతున్నప్పుడే నాకు తిరుమలలో ఉన్న అనుభూతి కలిగింది. ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయంట, అందుకే గుడిని డెకరేట్ చేస్తున్నారని చెప్పారు. అలాగే మెట్లపై నడుస్తుండగా ముందుగా మనకి శ్రీ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుంది. ముందుగా ఆయనను దర్శించుకొని స్వామివారి దర్శనానికి వెళ్దాం. తిరుమలకి వెళ్ళలేని వారి కోసం శ్రీవారిని ఇక్కడ దర్శించుకునే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ గుడిని నిర్మించారు. 2019 8th మార్చిన టీటీడీ నుండి అర్చకులు పండితులు వచ్చి శంకుస్థాపన చేశారు. 13th మార్చిన మహాకుంభాభిషేకం చేసి ఈ గుడిని ప్రారంభించారు. ఈ గుడి నిర్మాణానికి 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట. స్వామివారిని దర్శించుకునే ముందు గుడికి కుడివైపున ఉన్న శ్రీ మహాగణపతి దేవాలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. తిరుమలలో లాగానే ఇక్కడ కూడా స్వామివారికి ఉదయం అభిషేకం, అర్చన, నిజరూప దర్శనం, సర్వదర్శనం కార్యక్రమాలు చేస్తున్నారు. శుక్రవారం ప్రత్యేకంగా ఉదయం అర్చన, అభిషేకం, అలంకరణ జరిపిస్తారు. రాత్రి ఏకాంత సేవ కైంకర్యాల తర్వాత ఆలయాన్ని మూసేస్తారు. ఈ ఆలయంలో కూడా సుప్రభాత సేవ, దోమాల సేవ, సహస్రనామార్చన, ప్రత్యేక అభిషేకం, అష్టోత్తర శతమార్చన, ఏకాంత సేవ, అర్చన సేవలు ప్రారంభించారు. వీటిలో పాల్గొనాలి అనుకునే భక్తులు ఒకరోజు ముందుగానే టికెట్ తీసుకోవాలి. అర్చనకి తప్ప అన్ని సేవలకి ఒక్కరికి మాత్రమే ఎంట్రీ దొరుకుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM to 2 PM, అలాగే ఈవినింగ్ 4 PM to 9 PM. అన్న సంతర్పణాలు కూడా జరుగుతున్నాయండి. గోవింద అంటేనే కానీ ఇడ్లీ పెట్టని అంటున్నారు తాతయ్య గారు. 25th ఫిబ్రవరి నుండి 7th మార్చ్ వరకు 5వ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.